నందకిషోర్ అండ్ హరితేజ. చిన్నదాని చెయ్యబట్టు నన్ను నెల దాచిపెట్టు బాబులోడా. కట్టు కట్టు చీరే కట్టు ఉంటే చూపు దూరేటట్టు ఊరు కాస్త ఊరేటట్టు రబే 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 రంగుల రబ్బట్టు రక్కు రక్కు ఇస్తా నీకు బిస్తరు పట్టు. మీకు వెల్కమ్ నా షో నా ఇష్టం. కానీ ఈ డాన్స్ ప్రాసెస్ లో మీ ఇద్దరు కాంబినేషన్ అల్టిమేట్ అని ఆయన చెప్పన్నారు. ఏంట్రా ఏమన్నా హలో అనేది హాయ్ అని అయిపోయింది. కాదు కాదు ఇంకేదో జరిగింది. హాయ్ నో నో వాట్ ఇస్ దిస్? నో ఎన్ఓ నో. yes పోయిన ఆన్. జనరల్ గా నా షోకి వచ్చిన సెలబ్రిటీస్ తోటి నేను ఒక సిగ్నేచర్ చేయించుకునే అలవాటు ఉంది. మీకు సిగ్నేచర్ వచ్చు కదా? నేర్చుకున్నా. మీకు వచ్చుగా సిగ్నేచర్? వైట్ పేపర్ తీసుకుని రా. వైట్ పేపర్ పెన్ను తీసుకొస్తే ఇలా ఆస్తులు రాయించుకుంది. ఓ ఖాళీ పేపర్ మీద సిగ్నేచరా? నో. ఏ చెప్పండి. మన ఉండేదే మాకు కొంచెం ఉంది బతకడానికి, అది కూడా నువ్వు రాయిపించుకుంటే ఏం చేయాలా? మాకంటున్నావేంట కలుపుకుంటున్నావేంట నువ్వు? ఏమైంది? నా మాకు కాదు నాకు. చిచ్చి అన్న తర్వాత కూడా ఎందుకు రాని బతుకు పోతారు. నరం లేని నాలిక నిన్ను ఎలుకొమ్మని పంపుందాయి, రథం లేని గుర్రం లాగా బతుకే చతికిలబడిపోయి నీ పోస్టరు అడ్డంగా చింపేశాననుకున్నా గుండెల్లో నీదే సినిమా ఆడుతున్నదే స్విచ్ చేస్తే ఎలిగేదా ఉఫ్ అంటే ఆరేదా ఊపిరిలో మంటల్లే నీ ప్రేమే ఉన్నదే. మన నెక్స్ట్ రౌండ్కి వెళ్ళిపోతాం. దాని పేరు నా ప్రాంక్ కాల్ నా ఇష్టం. రూల్స్ ఏంటంటే మీరు ఎవరికైనా ఫోన్ చేయొచ్చు. మీరు చేసిన తర్వాత వాళ్ళు మిమ్మల్ని గుర్తుపట్టకూడదు. మీరు మీ పేరు చెప్పకుండా ఎవరు ఎక్కువసేపు ఎవరిని ఆడుకుంటారో వాళ్ళు గెలిచినట్టు. ఓకే, మీరు ఎవరికి ఫోన్ చేద్దాం అనుకుంటున్నారు? శ్రీనివాస్ రెడ్డి గారు మన గీతాంజలి హీరో. ఓకే, లెట్స్ కాల్ శ్రీనివాస్ రెడ్డి గారు. ఈ టోన్ కాపీ చేయడానికి స్టార్ మరియు 9 నొక్కండి. హలో హలో నమస్తే అండి. మీరు శ్రీనివాస్ రెడ్డి గారే కదండి? అవునండి. నేను గీతాంజలి సినిమా చూసి మీకు బాగా ఫ్యాన్ అయిపోయానండి. మీరంటే నాకు చాలా ఇష్టం అండి. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సినిమా చూసారు? ఎన్నిసార్లు చూసారు? ఏ సినిమా గురించి మాట్లాడుతున్నారండి? మీరెవరో చెప్తున్నా సార్. అంటే ఎవరో తెలియకుండా ఇంత దూరం మాట్లాడారు కదా, ఇంకాస్త దూరం కూడా మాట్లాడొచ్చుగా. మీరు ఎంత దూరం మాట్లాడా, మీరు ఫోన్ చేసి ఎంతసేపు ఇప్పుడే కదా. సరే, ఇప్పుడు మీరు ఇంతకీ ఏమంటారు? మొత్తం మీరే అంటారు. మీరు అంటే నేను మీ ఫ్యాన్ అని చెప్పాను కదా, దానికి మీరు కొంచెం స్పందిస్తే బాగుంటుందండి. చాలా థ్యాంక్స్ అండి, మీ అభిమానానికి కృతజ్ఞతలు. సినిమా చూసినందుకు చాలా థ్యాంక్స్. అలా కూడా మీరు చాలా బాగా చేశారండి. అదేంటో మీరు ఫ్రేమ్ మీద కనిపిస్తే చాలు చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది నాకు. ఎవరు చెప్పండి, మాట్లాడండి, ఎక్కువ చేయకండి. ఎక్కువ చేయకుండా మీరు ఎవరో చెప్పండి. నేను అడిగిన ఒక క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పట్లేదు. చూసారా మీరు? అన్ని మీరే, మీ వైపు నుంచి మీరెవరు అంటే దానికి మాత్రం ఆన్సర్ చెప్పండి. అంటే నేను మీకు తెలిసిందాన్ని అయితే ఖచ్చితంగా కాదు. అభిమాని అంటే మీకు చాలా మంది ఉంటారు కదా, సో నా గురించి మళ్ళీ ఏం చెప్తానండి. మీ వాయిస్ చాలా బాగుందండి. చూసారా, కొంచెం సేపు మాట్లాడితేనే మీరు దారిలోకి వచ్చారు. దారిలోకి రాలేదు నేను, మీరే దారిలోకి వచ్చాను అనుకుంటున్నారేమో. కానీ మరి నా వాయిస్ బాగుందని తెలియని మనిషితో అలా ఎలా చెప్పేస్తారండి మీరు? కాంప్లిమెంట్ అండి, వాయిస్ బాగుంది కాబట్టి బాగుందని చెప్పాను. మా యాక్టింగ్ బాగుంది, సినిమా బాగుందని చెప్పలే మీరు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకేంటండి విశేషాలు? ఏమున్నాయి, హైదరాబాద్ లో హై అలర్ట్, బాంబులు పెట్టారంట, జాగ్రత్తగా ఉండమంటున్నారు. ప్రో కబడ్డీ లీగ్ జరుగుతుంది. నా అండ మీకున్నన్ని రోజులు మీరు జాగ్రత్తగానే ఉంటారండి, నో టెన్షన్. చెప్పండి, ఎవరు మాట్లాడుతున్నారు? చెప్పాను కదండి అభిమాని అని. ఎన్నిసార్లు చెప్పాలండి? ఎవరో తెలిసిన అభిమాని. అదే సుష్మిత.
నాకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరండి. సరే అయితే ప్రియాంక. అయితే 4-5 ఆప్షన్లు ఇచ్చారు మీరే. ఒక క్వశ్చన్ అడిగి 4-5 ఆన్సర్లు ఇచ్చినట్టు ఇంకో 2 పేర్లు చెప్పండి. అసలు పేరు సుష్మిత, కానీ మీరు ప్రేమగా ప్రియాంక అని పిలుస్తారు కదా. ఏమండి, నాకు ప్రియాంక అనే ఫ్రెండ్, సుష్మిత అనే ఫ్రెండ్ లేరు. నా వాయిస్ ఏంటి నాకు ఎవరు రివర్బ్ అవుతుంది ఏంటంటే స్పీకర్ లో పెట్టి మాట్లాడుతున్నారు. అవునండి, అంటే నా ఫోన్ పని చేయట్లేదు, స్పీకర్ మాత్రమే పనిచేస్తుంది, అందుకని. మీరే మంచి స్పీకర్ లాగా ఉన్నారా? అంటే ఇంతసేపు మాట్లాడాను కదా, మీకైనా వాయిస్ బాగా తెలిసిన వాయిస్ లాగా ఉంది, అందుకని అడుగుతున్నాను. మరి కొంచెం ఆలోచించవచ్చు కదండి. ఏదైనా క్లూలు ఇవ్వండి. ఒక్క నిమిషం అండి, నాకు క్లూ ఇస్తారు ఇక్కడ. మెసేజ్ పంపిస్తా క్లూ. ఏమండి ఇంకా కూడా అర్థం కాలేదా మీకు నేనెవరో? పక్కన ఆయన హలో చెప్పమానండి మళ్ళీ వస్తారు. నా పక్కన ఏలియన్స్ ఉన్నారండి, ఏలియన్స్. నా పక్కన ఏలియనే ఉన్నారు. సరే అండి, థ్యాంక్ యూ. మీరు ఎవరు ఆడుకుంటున్నారు నన్ను? సరే ఉంటా. చెప్పండి. ఒకసారి నా పేరు చెప్పేయచ్చు కదండి. పోనీ నేను క్లూ ఇవ్వనా? ఇవ్వండి. ఒక క్లూ ఇస్తాను. ఆ క్లూ ఏంటంటే హలో హలో హరితేజ అని చెప్పద్దు. హలో మంగమ్మ. ఏంటి రెడ్డి గారు ఇంతసేపు గుర్తుపట్టడానికి? ఏంటి గేమ్ లో ఉన్నారా? అవును, లైవ్ లో ఉన్నా, రికార్డింగ్ లో. కాదు, మంచిగా మాట్లాడచ్చు. వీళ్ళే నాకు చెప్పారండి, కనుక్కోమని చెప్పాలి, ఎంతసేపు ఏడిపిస్తే అంత ఎక్కువ మార్కులు అని. నేను అందుకే మిమ్మల్ని అంతసేపు ఏడిపించా. మరి ముందు చెప్తే ఇంకోసేపు ఆగేవాడిని కదా, నాకు తెలియనట్టు. ఇంకో 2 మార్కులు ఎక్కువ అన్నా ఇచ్చేస్తానా, ఎందుకంటే నేను నీకు చెప్పలేదుగా అమ్మాయి హరితేజ, నువ్వు గుర్తుపట్టలేదుగా. నువ్వు చెప్పిన తర్వాత కూడా గుర్తుపట్టలే. అబ్బా, థ్యాంక్ యూ సో మచ్ అన్న, ఐ లవ్ యూ, హ్యాపీ బర్త్డే అన్నయ్య, థ్యాంక్ యూ. మీరు ఎవరికి ఫోన్ చేద్దాం అనుకున్నారు? నేను విశ్వ. కిల్బిల్ విశ్వ. కిల్బిల్ విశ్వ. లెట్స్ కాల్ ఖండర విశ్వ. ఈ ట్యూన్ ని కాపీ చేయడం కోసం స్టార్ మరియు 9 నొక్కండి. ఛార్జీలు వర్తిస్తాయి. కాంపౌండ్ వాళ్ళకి ఫోన్ మాట్లాడుతుంటే చైనా వాళ్ళకి భూమి తాకినట్టుంది. హలో అన్నా, నమస్తే అన్న. సారీ, నమస్తే బావా. నమస్తే బావా. బావా ఎవరు బ్రదర్? బావా ఏమనుకోకు బావా, ఎందుకంటే నేను మా సిస్టర్ కి నువ్వంటే చాలా ఇష్టం బావా. అంటే నేను ఎందుకు అంటానంటే మా సిస్టర్ కి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. తను ఏంటంటే నువ్వంటే చాలా ఇష్టం బావా. ఇది ఒక్క నిమిషం, మీ సిస్టర్ కి ప్రాబ్లం ఉంటే నేనేం చేయాలి? అంటే నాకు ఏడుపు వస్తుంది బావా, నేను కంట్రోల్ చేసుకున్నా. హలో బాస్. బాస్ హలో, ఒక్క నిమిషం, ఏమనుకోవద్దు విశ్వ గారు. నేను మా సిస్టర్కి మీరంటే చాలా ఇష్టం. మీరు కిల్బిల్ విశ్వ కదా, మీ కండలు చూసి ఇది అయిపోయింది. నీ సిస్టర్ కి ఇష్టం? అరే ప్లీజ్ తప్పు పట్టద్దు. చాలా తనకి చాలా ఇష్టం. మీరు ఓకే అంటే మీ ఇద్దరికి పెళ్లి చేసేస్తాను నేను. దయచేసి తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఒక ఆడపిల్ల గురించి నాకు ఆల్రెడీ పెళ్లి ఫిక్స్ అయింది. ఇట్లాంటి ఎవడో ఫోన్ చేసి ఏదో చేస్తున్నట్టు ఇదంతా. కాదు, కావాలంటే ఆ పిల్లకి నేను చెప్తాను నీ ఉడ్బీకి. ఏంటి భయ్యా నువ్వు చెప్పేదేంటి బాస్, నాకు అర్థం కాదు. కాదబ్బా, ప్లీజ్ దయచేసి అర్థం చేసుకో. ఒక ఆడపిల్ల ఎంత నీ మీద ప్రేమ, ఎంత పాపం, ప్రాణం పోసుకుంటూ చచ్చిపోతుంది కోసం ప్లీజ్. హలో 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 బాబు, ఏమనుకోకు దయచేసి. ఇల్లు ఎక్కడ చెప్తే నేను అక్కడికి తీసుకొచ్చేస్తాను మా చెల్లిని, ఇద్దరు కలిసి తీసుకొస్తా. ఒక ఆడపిల్ల ప్లీజ్ ప్లీజ్. హలో హలో, పెట్టదు, ఫోన్ పెట్టదు దయచేసి, ఒక్కసారి నా మాటలు. ఏ మాటకి ఆ మాట చెప్పుకుందాం. ఎవరు జెన్యున్ గా గెలిచారు మీరే డిక్లేర్ చేయండి అబ్బా. తను నేను కదా. ప్రపంచం అంతా ఒక వైపు చూపిస్తే నువ్వు ఒక్కడే ఒక వైపు చూపిస్తావు, తెలిసింది. ఏ వైపు చూపించామనేది కాదన్నయ్యా, చూపించారా లేదా అది. కానీ చూపించే చోట ఉందా లేదా అది కూడా ఇంపార్టెంట్. సరే, ఓ పని చేద్దాం. ఇప్పుడు జనరల్ గా 1000 కి ఎన్ని సున్నాలు ఉంటాయో చెప్పు, ఎవరు గెలిచారో నేను చెప్తా. 1000 కి ఎన్ని సున్నాలు ఉంటాయి? ఫ్రీ. ఇతనే గెలిచాడు. 1000 లో THO ఒకటే సున్నా ఉంటది. మళ్ళీ 1 2. ఓకే, సో మొత్తానికి నా ప్రాంక్ నా ఇష్టం రౌండ్ కూడా అదిరిపెట్టేది ఆడారు. టైం ప్రకారం నువ్వు ఎక్కువసేపు ఆడుకున్నావు. ఓకే, నువ్వే విన్నర్. పో. ఎక్కడికి పోవాలి అంటే గెలిచావని. అంతానే గెలిచిందబ్బా, చప్పట్లు కొట్టండి. ఓకే, గెలిపించినందుకు ఈయనకోసారి చప్పట్లు కొట్టండి. హలో, నువ్వు గెలిచావు.
ఆయన ఇంటికి గెలిపించేది నేను లేకపోతే నువ్వు ఎట్లా గెలుస్తావు? మీరేంటి నన్ను గెలిపించేది? నేను లేకపోతే నువ్వు ఎట్లా గెలుస్తావు చెప్పు. యాక్చువల్ గా మీరు గెలిచారు, వదిలి తనే గెలిచాడు. ఎందుకు లేనిపోయింది అనుకుంటా. నిన్ను నిర్మోహమాటంగా నిస్సిగ్గుగా నిర్భయంగా ప్రేమించే వాడు కూడా అతనే గెలిచాడని చెప్పిన తర్వాత ఇంకెందుకు ఇంకా అని నేను అన్ను, ఎందుకంటే నువ్వే గెలిచావు.